నటరత్న ఎన్టీఆర్తో తెలుగులో తొలిసారిగా గేవా కలర్లో పూర్తి రంగుల చిత్రం లవకుశ నిర్మించి చరిత్రలో స్థానం సంపాదించుకున్నారు అల్లారెడ్డి శంకరరెడ్డి. ఈస్ట్మన్ కలర్లో కూడా తొలి సినిమా ఖ్యాతి తనకే దక్కాలని ఆయన ముచ్చటపడ్డారు. అందుకే లవకుశ సినిమా విడుదలైన 3 నెలలకు అంటే 1963 ఆగస్టు 23న రహస్యం పేరుతో ఒక జానపద చిత్రాన్ని పాటల రికార్డింగ్తో ప్రారంభించారు. ఘంటసాల, మాధవపెద్ది సత్యం పాడిన 2 శ్లోకాలను ఆ రోజు వాహిని స్టూడియోలో రికార్డు చేశారు. ఆ తరువాత అదే నెల 31న ఘంటసాల పాడిన పాటను రికార్డు చేశారు. లవకుశ చిత్రంతో తన సంస్థ ప్రతిష్టను ఎంతో పెంచిన ఎన్టీఆర్తోనే రహస్యం చిత్రాన్ని నిర్మించాలని శంకరరెడ్డి భావించారు. భానుమతి, బి సరోజాదేవి, ఎస్వి రంగారావు, గుమ్మడి, రమణారెడ్డి, సూర్యకాంతం ఆనాడు అనుకున్న ముఖ్య తారాగణం. అలాగే ఆదుర్తి సుబ్బారావును దర్శకుడిగా ఎన్నుకున్నారు. అయితే ఎందువల్లో రహస్య చిత్ర నిర్మాణం జరగలేదు. ఆ తరువాత అంటే 1964లో అక్కినేని నటించిన తొలి ఈస్ట్మన్ కలర్ సినిమా అమరశిల్పి జక్కన్న వచ్చింది. అయినా శంకరరెడ్డి తన పట్టు విడువలేదు. 3 ఏళ్ల అనంతరం 1966లో రహస్యం చిత్ర నిర్మాణం మళ్ళీ ప్రారంభించారు. సినిమా పేరు మారలేదు, కానీ కీలకమైన మార్పులు ఎన్నో చోటు చేసుకున్నాయి. ఎన్టీఆర్ ప్లేస్లోకి ఏఎన్ఆర్ వచ్చారు. దానికి కారణం ఏమిటంటే శంకరరెడ్డికి నాడి జోస్యం పిచ్చి ఉంది. ఆ జోస్యంలో ఎన్టీఆర్కు బదులు ఏఎన్ఆర్ పేరు రావడంతో ఆయన దగ్గరకు వెళ్ళి డేట్స్ అడిగారు. నేను జానపదాల్లో నటించి సంవత్సరాలు గడిచాయి. సాంఘిక చిత్రాల్లో స్థిరపడ్డాను. ఇప్పుడు మళ్ళీ జానపదం అంటే అది నాకు ఎంతవరకు అమరుతుందో, ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో చెప్పలేం. అందుకే నన్ను వదిలేయండి అన్నారు అక్కినేని. కానీ శంకరరెడ్డి వదల్లేదు. మీరు చేయాల్సిందే అని పట్టుబట్టారు. సినిమాలోని మందకుడు పాత్ర అక్కినేనికి నచ్చింది. కాంతారావు పాత్ర రవిచంద్ర కూడా బాగుంది. అందుకే అంగీకరించారు అక్కినేని. బి సరోజాదేవి, కృష్ణకుమారి, గుమ్మడి, ఎస్వి రంగారావు, నాగయ్య, రాజనాల, రేలంగి, రమణారెడ్డి, అంజలీదేవి, జి వరలక్ష్మి, సూర్యకాంతం, గిరిజ, గీతాంజలి, లింగమూర్తి ఇంతమంది తారాగణం రహస్యం చిత్రంలో ఉన్నారు. వేదాంతం రాఘవయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. హైదరాబాద్లో సదరన్ స్టూడియోలో రహస్యం చిత్రం తయారైంది. ఆ రోజుల్లోనే ఈ సినిమా తీయడానికి 30 లక్షల రూపాయలు వెచ్చించారు నిర్మాత శంకరరెడ్డి. ఘంటసాల స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలన్నీ ఆణిముత్యాలు. మల్లాది రామకృష్ణ శాస్త్రి రాసిన గిరిజా కళ్యాణం, కూచిపూడి యక్షగానం ఈ సినిమాకు హైలైట్. 1967 నవంబర్ 10న విడుదలైన రహస్యం చిత్రం విజయం సాధించలేదు. పాటలు మాత్రం ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.